హరే కృష్ణ. మన పాలమూరు పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము 16/7/2026 రోజున పాలమూరు పట్టణంలో ఇస్కాన్ వృక్ష భక్తి క్షేత్రం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఇది 1922లో కార్యక్రమం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం జరిపినాం. ఇప్పటి వరకు ఇది 5వ కార్యక్రమం. ఈరోజు 2022 స్టార్టింగ్ అప్పుడు చేసినాము. దాని తర్వాత తిరుపతి వాళ్ళు ఇస్కాన్ భక్తి వృక్షా కేంద్రం ద్వారా ఇక్కడ కేంద్రం ఏర్పాటైంది. అప్పటికి 2022లో కేంద్రం లేక ఉండే. అప్పుడు మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దీన్ని ప్రారంభం చేసిన అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. అయితే ఇది 5వసారి ఇక్కడ ఇస్కాన్ తిరుపతి వాళ్ళు ఇక్కడ వచ్చి భక్తి వృక్షా కేంద్రం ఒక కేంద్రం ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం 5వ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా రథయాత్ర జరుపుతూ ఉన్నాం. అయితే గతంలో ఎప్పుడు జరిగినా కూడా పూరి జగన్నాథ్లో ఏదైతే జరుగుతున్న కార్యక్రమం దాని తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేమేం నిర్ణయం తీసుకున్నామంటే ఈ కమిటీ ద్వారా సేమ్ రేపు 16న పూరి జగన్నాథ్లో జరగబోయే కార్యక్రమం అదే రోజు జరుగుతుంది కనుక ఇక్కడ మన పాలమూరు పట్టణంలో కూడా అదే రోజు పూరిలో జరిగే రోజు రథయాత్ర మన పాలమూరు పట్టణంలో రథయాత్ర జరుగుతూ ఉన్నది. దీనికి ఈ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు, భజన మండలులు, కోలాటాలు, ధార్మిక సంస్థలు, చాలామంది హైందవ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అన్ని ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ రథయాత్ర అనేది ఇప్పుడు టీటీడీ కళ్యాణముడు గతంలో జరిపినాము. ఇక్కడ ఈ ఏరియా పిల్లలమరి చౌరస్తా ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ 16న ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకొరకంటే ఇక్కడి భక్తులందరూ కూడా ఆ స్వామి దర్శనం కావాలనే ఉద్దేశంతోన పిల్లలమరి చౌరస్తాలో ఈ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి న్యూ టౌన్, బస్ స్టాండు, ఎల్లమ్మ గుడి, తర్వాత అశోక్ టాకీసు, 1 టౌను, రామ్ మందిర్ చౌరస్తా, క్లాక్ టవర్ ఇట్లా తీసుకొని టీటీడీ కళ్యాణ మండపం వరకు 7 గంటలకు పూర్తి అవుతుంది. ఇక్కడ మా పిల్లలమరి చౌరస్తాలలో మధ్యాహ్నం 2 గంటలకు కరెక్ట్గా ప్రారంభం చేసి సాయంత్రం 7 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఆ జగన్నాథుని రథాన్ని ఆ టీడీపీ కళ్యాణం పెట్టి అక్కడ పూజలు నిర్వహించి చెప్పన్ భోగు అంటే 56 రకాల ప్రసాదాలు నివేదన చేసి ఆ 56 రకాల ప్రసాదాలు వచ్చిన భక్తులందరికీ కూడా ఆ రోజు సాయంత్రం 8 గంటలకు అందరికీ వితరణ చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు చాలా ప్రాంతంకి వెళ్ళి భజన మండలు దాదాపు ఒక 20-30 భజన కార్యక్రమ మండలాలు వస్తూ ఉన్నాయి. కోలాటాలు వాళ్ళు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా టీడీపీ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం అక్కడ అందరికీ భక్తులకు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత కూడా ఈ రథయాత్ర పిల్లలమరి చౌరస్తా స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఒక 7 గంటలు 8 గంటల కూడా ప్రసాద వితరణ కంటిన్యూగా ఆగకుండా ఈ ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఇక ఈ కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా జరిపించాలని చెప్పేసి ఈ ఇస్కాన్ భక్తి వృక్షా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమానికి ఈ ఇస్కాన్ తరఫుకి వెళ్ళి కూడా తిరుపతికి వెళ్ళి కూడా వస్తూ ఉన్నారు. మహారాష్ట్రకి వెళ్ళి కూడా పెద్ద వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా పాలమూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ, ధార్మిక సంస్థలు అన్నీ, హైందవ బంధువులు అందరూ అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆ జగన్నాథుని దర్శించుకోవాలని చెప్పేసి ఆకాంక్ష చేస్తాను. హరే రామ హరే రామ 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 హరే హరే. కలియుగ యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తనను విశ్వవ్యాప్తం చేస్తూ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు 7 వయసులో పాశ్చాత్య జగత్తులోకి అడుగుపెట్టి పాశ్చాత్య జగత్తును అనుసరిస్తున్నటువంటి, పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నటువంటి యావత్ ప్రజానీకానికి కూడా హరినామ సంకీర్తనని పరిచయం చేస్తూ విలక్షణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని పరిచయం చేసినటువంటి విలక్షణమైనటువంటి మూర్తి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని మనకి స్థాపించి అందించి ఇచ్చారు. అలా అందించి ఇచ్చినటువంటి ఈ సంస్థ ద్వారా శ్రీల ప్రభుపాదుల వారు
కేవలం పురి క్షేత్రమునకే పరిచయం అయినటువంటి జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని విశ్వవ్యాప్తం గావిస్తూ ప్రతి ఒక్క పట్టణంలోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ జరిపించాలనేటటువంటి విలక్షణమైనటువంటి బుద్ధితో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మందిరాలను కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కేంద్రాల మాధ్యమంగా ఈ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలా నిర్వహించేటటువంటి జగన్నాథ రథయాత్ర మహోత్సవం మన పాలమూరు పట్టణంలో కూడా నిర్వహించబడుతుంది గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు ప్రస్తుతం 5వ వార్షిక జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి మనం సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. కనుక ఈ యొక్క సభాముఖంగా మన విహెచ్పి అధ్యక్షులు యాదిరెడ్డి గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మీడియా ప్రతినిధులంతా కూడా తెలిపినట్టుగా ఈ రథయాత్ర మహోత్సవానికి భక్తులంతా కూడా విశేషమైనటువంటి సంఖ్యలో రావాలని, జగన్నాథుని యొక్క కృపా కటాక్షాలు పొందాలని, జగన్నాథుని యొక్క మహాప్రసాదాన్ని అందుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఎందుకు అని అంటే రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఎవరైతే రథం పైన ఉన్నటువంటి జగన్నాథుని దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు అని చెప్పారు. కనుక ఈ భౌతిక జగత్తులో మనం పొందినటువంటి జన్మ చేత ఎవరు కూడా సుఖాన్ని అయితే పొందటం లేదు. సుఖాన్ని పొందాలని అందరూ కాంక్షిస్తున్నారు, కానీ ఆ కాంక్ష ఒక కళలాగే మిగిలిపోతుంది. ఆ కళ నిజంగా సాకారం కావాలి అని అంటే సాకారం చేసేటటువంటి ఆ జగన్నాథుణ్ణి మనం మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. ఎంతవరకు అయితే జగన్నాథుని మన జీవితంలోకి ఆహ్వానించమో, జగన్నాథుని దర్శించమో, అంతవరకు మనమంతా కూడా అనాథలుగానే ఉంటాం. అనాథ అంటే ఏమిటి? ఏ ఆశ్రయం లేనటువంటి వారు. భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకున్నటువంటి వారంతా కూడా అనాథలే. కనుక అనాథమైనటువంటి స్థితి నుంచి సనాథమైనటువంటి స్థితికి మనం ప్రవేశించాలి. దేని ద్వారా? జగన్నాథుడిని ఆశ్రయించడం ద్వారా. అనాథ నుండి సనాథులు కావాలి. ఆ సనాథులు అయ్యేటటువంటి స్థితి జగన్నాథుడిని ఆశ్రయించడం ద్వారా మాత్రమే కలుగుతుంది. కనుక ఆ జగన్నాథుడు దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం కదా, అందుకని జగన్నాథుడే స్వయంగా మందిరాన్ని వీడి మన యొక్క పురవీధుల్లోనికి వస్తున్నాడు. ఆ వచ్చేటటువంటి జగన్నాథుడిని మనం దర్శనం చేసుకొని ఆశ్రయించి సనాథులు అవుదాం. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని అందుకుందాం. హరే కృష్ణ.